ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల ప్రయాణాల గురించి ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితానికి వారి ప్రయాణాలు మేలుకొల్పేలాగా ఉండాలని భక్తుడైన పౌలు చెప్పిన విధంగా మనము ఒక్కొక్క ప్రయాణాన్ని ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ ఉదయకాలమందు నిర్గమాకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు సాగుతూ ఉన్నారు. వారికి అక్కడ కాస్త ఆహారము కొరత ఏర్పడినట్లుగా మనం చూస్తాము. అప్పుడు ఇశ్రాయేలీయులు కాస్త సనుగుతూ మాట్లాడుతున్నారు. మోషే మీద, దేవుని మీద కాస్త సనుగుతూ ఇబ్బందికరంగా. ఎందుకంటే మేము అక్కడ ఐగుప్తులో చక్కటి మాంసాలు ఆ కొండల దగ్గర కూర్చొని వండుకొని తృప్తిగా భోంచేసేవాళ్ళం. మరి ఇక్కడ చంపడానికి మమ్మల్ని ఐగుప్తు నుండి ఇజ్రాయిలుకి లేదా కనానుకి తీసుకొని వెళ్తున్నారా, లేదా ఈ అరణ్యానికి తీసుకొచ్చారా అని మోషే మీద, దేవుని మీద ఈ 25-30 లక్షల మంది ఇశ్రాయేలీలు ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ ప్రయాణానికి ముందు ఏలీములో ఆగారు. దేవుడు ఏలీములో చాలా సమృద్ధికరమైన ఆహారం ఇచ్చాడు. 12 నీటి బావులు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి, పుష్టికరమైన భోజనం చేశారు. అంతకుముందు నీళ్లు చేదుగా ఉన్నాయి, వాటిని దేవుడు మధురంగా మార్చాడు. మరి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులకి పరగడిపేనా, తింటున్నారు, దేవుని ద్వారా పొందుకుంటున్నారు. మళ్ళా కాస్త లోటు అయ్యేసరికి ఆ బలహీనమైన మాటలు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు అనగా వీళ్ళ జీవితంలో మొదటగా మనం గమనించాల్సింది తృప్తి లేకపోవడం. ముఖ్యంగా వీళ్ళలో మనం గమనించాల్సింది సనగడం, ప్రతిదానికి సనగడం. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల దేవుడు ఈ రోజున వీళ్ళ మనస్తత్వం బయటికి తీయడానికి ఆకలి అనే దాని మీద ఒక పరీక్ష పెట్టాడు. ఆకలి అనే దాని మీద పరీక్ష పెట్టాడు. కనుక ఈ పరీక్షలో ఈ పరిధిలోనే ఆకలి అనే దానిలోనే పరీక్షిస్తున్నాడు వీళ్ళని. కొన్నిసార్లు దేవుడు ఆకలి ద్వారా లేదా ఆర్థిక లేమి అంటే ఫైనాన్షియల్గా కూడా, ఆర్థికంగా కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తుంటాడని మనం గమనించాలి. కొన్నిసార్లు మనలో దేవుడు కృతజ్ఞత చూడాలని చూస్తున్నాడు. నేను వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా, మరి ఎంత సంతృప్తికరంగా ఉంటున్నారు, ఎక్కడైనా కృతజ్ఞత అనేది వీళ్ళలో కనబడుతుందా, లేదా అసంతృప్తికరంగానే మాట్లాడుతున్నారా అని తెలుసుకోవడానికి, లేదా కరెక్ట్గా ఆయన సేవిస్తున్నామో లేదో అని ప్రభు తెలుసుకోవడానికి మనకి ఇలాగుని చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఈ విధంగా బలహీనంగా మాట్లాడారు, బయటపడిపోయారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు ఇక్కడికి అనగానే ఆ 16వ అధ్యాయం నిర్గమాకాండం 4వ వచనంలో ప్రభు అన్నాడు, అయితే మీ కొరకు నేను ఆకాశం నుండి ఆహారం కురిపిస్తా, నా ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారో లేదో మిమ్మల్ని పరీక్షించి ఈ ప్రజలకి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. వారి అవసరాలు తీర్చడానికి ప్రభు ఒక అద్భుతమును జరిగించారు. ఏమిటది అంటే ఆకాశము నుండి మన్నా కురిపించాడు. రోజుకు కొంత మటుకు మాత్రమే ఆయన వారికి అనుగ్రహించను. మరలా వారిని పరీక్షించడానికి దేవుడు ఇలా చేస్తున్నాడు. నిజంగా వాళ్ళకి ఏనాటి భత్యమో ఆనాడు, ఏనాటి ఆహారం ఆనాడు. వారానికి సరిపడా దేవుడు ఇవ్వలేడా? నెలకు సరిపడా దేవుడు ఇవ్వలేడా? సంవత్సరానికి సరిపడా ఇవ్వలేడా? అంటే కొంచెం వేస్తున్నాడు. ఎందుకు? ఆహార విషయంలో దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు వీళ్ళని? ఆర్థికంగా దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు? చాలినంత అమౌంట్ మనకు ఒకేసారి ఇవ్వలేడు దేవుడు. మనం జీవితానికి సరిపడా డబ్బు ఇవ్వలేడు దేవుడు. ఇవ్వగలడు. కొంచెం ఇచ్చి వాళ్ళని గమనిస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, కనీస అవసరాలే తీరుస్తాడు కొన్నిసార్లు దేవుడు. మనకు ఆర్థిక వనరులను దేవుడు పరిమితి చేస్తాడు కొన్నిసార్లు, అంటే లిమిట్గా ఇస్తాడు. ఆ లిమిట్లో మనం ఉండాలని. కొన్నిసార్లు మనకు చాలా ఆశలు ఉంటాయి, మంచి ఇల్లు లేదా చక్కని కారు ఉండాలని మనం ఆశిస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం లిమిట్గా మనకిస్తున్నాడు. దేవుడిని ఎరిగిన బిడ్డలకి సంతృప్తి కావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే నీకు ఎంతైతుందో అంతలోనే సంతృప్తి కలిగి ఉండాలని దేవుడు నిన్ను
ఒక పరీక్ష పెడుతున్నాడు. 1 తిమోతి 6:6లో ఓ మాట ఉంది, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అనే మాట. ఫిలిప్పీ పత్రిక 4:11-13 పౌలు గారు అంటాడు, నా కొదువు కలిగినందున నేనేలాగునా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అనే మాటని గమనించాలి. కనుక ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండడానికి, ఆకలిగొని ఉండడానికి, సమృద్ధి ఉండడానికి, లేమితో ఉండడానికి నేను నేర్చుకున్నాను. ఇవన్నీ నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను. నాకు ఎక్కువ ఇచ్చినా నేను లిమిట్లో ఉంటా, తక్కువ ఉన్నా నేనేమి అసంతృప్తికరంగా మాట్లాడను అంటాడు పౌలు గారు. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుడు నీకు కొన్నిసార్లు తక్కువ ఇస్తున్నాడు అంటే నువ్వు బయటపడిపోయి మాట్లాడతావేమో, ఏం దేవుడండి, సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, నాకు సరైన కారు లేదు అని మాట్లాడి నువ్వు బయటపడిపోతావేమో అని కొన్నిసార్లు దేవుడు ఆహార విషయంలో కానీ లేదా వసతుల విషయంలో కానీ దేవుడు నీకు ఎగ్జామ్ పెడుతున్నాడు. అది మీరు గమనించాలి. అదే జరుగుతుంది ఈరోజు ఉదయకాలం ఇశ్రాయేలుని ఆయన గమనించడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంతృప్తికరంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఎంతైతే ఇచ్చాడు అంతలో సంతృప్తికరంగా, నాకంటే దేవుడు ఎక్కువగా కొంతమందికి ఇచ్చాడు, వాళ్ళు కలిగిన దానిలో సంతృప్తి చూడాలి. వాళ్ళకంటే గొప్పవాళ్ళని చూడకూడదు, నేను నాకంటే గొప్పవాళ్ళని చూడకూడదు. నాకంటే తక్కువగా ఉన్నవారు వాళ్ళు 2 పూటలు తింటున్నారు, దేవుడు నాకు 3 పూటలు ఇచ్చాడు కనుక నాకు బెటరే, దేవుడు నాకు మంచిగా చూస్తున్నాడు. అలా అయితేనే నువ్వు సంతృప్తి కలిగి దేవుణ్ణి స్తుతించగలుగుతావు. నీ తిండి నువ్వు తింటూ, నీ కలిగి నువ్వు అనుభవిస్తూ, నీకంటే డబ్బున్న వాళ్ళని, నీకంటే యోగ్యమైన వాళ్ళని, కలిగిన వాళ్ళని కనుక చూస్తే నీలో అసంతృప్తికరమైన మాటలు వస్తాయి. కనుక ఈ ఉదయకాలం మందు దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉంచాడో ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. అందుకే దేవుడు నీకు ఎగ్జామ్ పెడుతున్నాడు. ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు ఇశ్రాయేలుకు ఒక ఎగ్జామ్ పెట్టారు. ఏనాటిది ఆనాటికి, భత్యము కొద్దిగా, తెల్లారికి కాదు, ఏ రోజుది ఆ రోజు కానీ. కనుక మీరు ఎక్కువ ఇవ్వలేరా, వారానికి ఇవ్వలేరా, నెలకు సరిపడా ఇవ్వలేరా? కనుక వాళ్ళ మాటలు ఎలా వస్తాయి, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది, ఎలా మీ మీద ఆధారపడతారు? ఇశ్రాయేల్నే కాదు, కొన్నిసార్లు మాకు కూడా పరీక్షలు పెడుతున్నారు. తిండి విషయంలో కానీ, ఆర్థికంగా ఫైనాన్స్ విషయంలో కానీ చాలినంత డబ్బు లేక, ఉన్న కొద్దిలోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, అక్కడికే సంతృప్తి కలిగి ఉండేలాగున. కనుక ఇవన్నీ కూడా మీరు కలగజేసేది, మేము ఆ సమయంలో భక్తిహీనమైన మాటలు మా కుటుంబంలో రానియకుండా, లేక మిమ్మల్ని నిందించే మాటలు రానియకుండా, తృప్తిగా మాట్లాడి కలిగిన దాంతో మీకు థ్యాంక్స్ చెప్పి, ప్రభువా సంతృష్టమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అన్నట్లు పౌలు అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవుని స్తుతిస్తా, ఎక్కువ ఇచ్చినా నేను దేవుని స్తుతిస్తా, తక్కువ ఇచ్చినా దేవుని స్తుతిస్తా. ఆ అనుభవం గుండా మమ్మల్ని నడిపించండి. ఈ పునరుద్ధానపు దినమందు అనేకులుగా మీ సన్నిధులకు వెళ్ళి మీ మాటలు విని దీవించబడడానికి కృప దయచేయండి. భూలోకంలో జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా, సేవకులందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా, ఆయా సంఘాలు పరిచయం చేస్తున్నటువంటి ప్రభు బిడ్డలను కూడా ప్రత్యేకంగా అభిషేకించి దీవించి ఆస్వాదించి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు, శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలు ఈ ఉదయకాలం ముందు దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి విషయంలో కూడా మీరు తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు